ఇక మేఘ నిర్ణయాలు. మేఘాలకు కొన్ని పేర్లు ఉన్నాయండి. నవమేఘ పక్షమని, చతుర్మేఘ పక్షమని ఒక్కొక్క గ్రూప్. ఇవన్నీ కూడా ఈ నవమేఘంలో యొక్క సమూహంలో ఈ సంవత్సరం ద్రోణనామక మేఘం ఏర్పడింది కనుక ఈ ద్రోణనామక మేఘం ఏర్పడడం వల్ల నిరంతరం మహావర్షం మధ్యదేశే తదైవచ అశుభం సర్వలోకానాం ద్రోణమేఘస్య లక్షణం. ఈ సంవత్సరం ద్రోణనామక మేఘం ఏర్పడడం వల్ల విపరీతమైన వర్షాలు కురుస్తాయి. తద్వారా ఎక్కువ వర్షాలు కురవడం వల్ల కొంత ఇబ్బందే కదా. అందుచేత నదీ నదాలు విపరీత పూర్ణమై వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నము, ఆ నీళ్లు వృధా కాకుండా నదీనాం సాగరో గతి అని అంటారు కదా, ఆ విధంగా కాకుండా పడినటువంటి నీటిని పదిలపరుచుకొని జనానికి, మొక్కలకి, ప్రతి ప్రతి మొక్కకి నీరు అందే విధంగా చూడాల్సిన బాధ్యత మన యొక్క ప్రభువులది, మన యొక్క పరిపాలనా వ్యవస్థది. ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మేరోహ ప్రాగ్దిగ్భాగే మేఘో చతుర్మేఘ పక్షంలో ద్రోణనామక మేఘమే ఏర్పడింది. అందుచేత వర్షాలు విశేషంగా కురుస్తాయి. కొంత ప్రజలకు కొంత రవాణా పొందపరమైనటువంటిది కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక సముద్రాలు, చతుస్సముద్రాలు కదండి, చతుస్సముద్ర పర్యంతం అని అంటాం, 4 సముద్రాలు. అందులో ఘృతనామక సముద్రం ఏర్పడింది ఈ సంవత్సరం కనుక ఘృతే చాల్ప తరా భవేద్ అని వచనానుసారం కొంత వర్షంలో ఏ సమయంలోనైతే మనకు విశేష వర్షాలు కురియాలో ఆ సమయంలో కాస్త మొహం చాటు వేయచ్చు మేఘాలు. ఇక వాయువు కూడా అనేకమైనటువంటి, మరి చాలా గొప్ప శాస్త్రం అండి, మరి గొప్పనైనటువంటి శాస్త్రం. వాయువులకి కూడా విశేషమైనటువంటి నామాలు ఉన్నాయి. ఏదో గాలి అని మనం అనుకుంటాం. పరమాత్మ సృష్టిలో 7 విధములైనటువంటి వాయువులు, అందులో ఈ సంవత్సరం వాయునామక వాయువే ఏర్పడింది కనుక వాయో వృష్టి వినాశస్యాత్. విపరీతమైనటువంటి వాయువు చేత ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏ సమయంలో ఎక్కడైతే వర్షం కురవాలో అక్కడ కురవక మరొక చోట కురిసేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఇక విద్యుత్తు కూడా చక్కని నామాలు ఉన్నాయి. ఏమిటది? సౌధామిని నామక విద్యుత్ ఈ సంవత్సరం ఏర్పడింది. సౌధామిన్యాం సువృష్టిదా. ఈ సంవత్సరం సౌధామిని అనేటువంటి నామంతో ఉండే విద్యుత్ వల్ల చక్కని విశేష వర్షాలు కురుస్తున్నాయి కనుక ఎక్కువగా మెజారిటీ మాత్రం విశేష వర్షాలే కురుస్తాయని చెప్తుంది. కానీ అక్కడక్కడ చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడతాయి కదా, అందుచేత అది సహజం. గర్జితము, మేఘాలు గర్జిస్తాయి కదండి, ఆ గర్జితాలకు కూడా చక్కని నామాలు ఉన్నాయి. సౌమ్య నామక గర్జితం ఏర్పడింది. సౌమ్యాఖ్యే చాతి వృష్టి స్యాత్. చక్కని సువృష్టి కలుగుతుంది ఈ సౌమ్య నామక గర్జిత ఫలం వల్ల. ఇక ఈ భూమినంతా కూడా శేషుడు భారాన్ని వహిస్తూ ఉంటాడు. ఈ భూభారాన్ని వహించేటువంటి శక్తి ఎవరికి ఉంది? ఆ పరమాత్మ యొక్క నిర్ణయం వల్ల కేవలం శేషుడికే, ఆదిశేషుడికే ఉంది. ఈ సంవత్సరం ఈ భూభారాన్ని వహించేటువంటి ఆ శేషుడి యొక్క నామము కుళిక నామంతో ఉండేటువంటి ఈ భూవాహక శేషుడు ఈ సంవత్సరాన్ని భూభారాన్ని వహిస్తూ ఉన్నాడు.